శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. వృషభ రాశి. వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థికపరమైనటువంటి రుణ ఒత్తిడులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు సవ్యంగా జరుగుతున్నప్పటికీ కూడా మీరు కొంత యారగెంట్ అంటే పొగరుమోత్తనంతో ఉండడము, లేకపోతే పెద్దల్ని లక్ష్య పెట్టని తనంతో ఆ విషయాల్లో కొంత మొండి పట్టుదలతో ఉండడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా అంటే వ్యాపారపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో కూడా ఈ ఒత్తిడిని మీరు ఖచ్చితంగా అధిగమించాలి. మీ మొండి పట్టుదల విషయంలో కొంత సడలింపులు పెట్టుకోవాల్సిన స్థితి ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారి మీద ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఆ ఉద్యోగ విషయాల్లో కూడా మీ మొండి పట్టుదల వల్ల అంటే పై అధికారులు కొంత మీకు అట్లా కాదమ్మా నా మాట వినంటే మీరేదో గొప్ప టాలెంట్ ఉన్నది మనలో, కాబట్టి వీళ్ళు మనల్ని వదులుకోలేరు అనేటువంటి ఒక దురభిప్రాయం ఏర్పరచుకొని పెద్దవాళ్ళు అంటే మీ పై అధికారులు కావచ్చు, మీ యొక్క సహోద్యోగులుగా చెప్పేటువంటి మాటల్ని పెడచెవిని పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో తప్పకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే మీకు శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు పునరుద్ధరింపబడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మొండితనం వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి. రోహిణి నక్షత్రం వారి వారం ఖచ్చితంగా ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. వాహన మూలకంగా మాత్రం చిన్నపాటి గండం ఫ్యామిలీతో వెళుతున్నప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా వాహన పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి ఖచ్చితంగా ఏర్పడి ఉంది. ఎంతలేని తీసేయకండి దయచేసి. అన్ని రకాల వాహనాన్ని పరీక్షలు చేసుకోవడం, గాలి టైర్లో బాగా ఉంది, ఇట్లా అన్ని జాగ్రత్తలు, వాహన జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా మంచి యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. వార మధ్యంలో యాక్సిడెంట్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రోహిణి వాళ్ళు వార మధ్యంలో అంటే శుక్ర మార్పు జరిగిన తర్వాత శుక్రబుధుల కలయిక 4వ ఇంట్లో ఉంటే మీకు ప్రాణహాని లేదు, కానీ వాహనపరంగా మీకు అనవసరమైనటువంటి వ్యయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. శుక్రబుధులు శుభులే, రాస్యాధిపతి, కుటుంబాధిపతి 4వ ఇంట్లో ఉండడం శుభుడే, కానీ శని దృష్టి ఉండడం, రాహుతో షష్టాష్టక స్థితి, వీటి వల్ల ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మృగశిర నక్షత్రం వారికి కూడా ఈ వారం ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మంచి యోగాలు దొరుకుతాయి. ఈ వారం సాధ్యమైనంత వరకు రోహిణి వాళ్ళు ప్రయాణాలు చేయడంలో కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ మృగశిర వాళ్ళు ప్రయాణాలని అత్యవసరమైతే తప్ప చేయకండి. మృగశిర నక్షత్ర జాతకులు మీరు ఖచ్చితంగా దూర ప్రాంతాలకి ప్రయాణాలు ఉంటే వాటిని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేసుకోండి. మృగశిర 1, 2 పాదాల వారే, 3, 4 పాదాలు కాదు, 1, 2 పాదాల వారు మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే శని, కుజులు ఏకకాలంలో వాహన స్థానాన్ని చూడడం, కుజుడు బుధ శుక్రుల్ని చూస్తుండడం, అక్కడ గజకేసరి యోగం వీడిపోవడం, వార ప్రారంభంలోనే గజకేసరి యోగం వీడిపోవడం చేత వాహన మూలకమైనటువంటి డ్యామేజ్కి ఆస్కారం ఉంటుంది. చంద్రమంగళ, గురుమంగళ, గురు చంద్రులు కలిసిన గజకేసరి యోగాలు, ఇటువంటి యోగాల్లో ఈ యొక్క గజకేసరి యోగం పోతుంది. కాబట్టి వాహన నష్టం జరిగే అవకాశాలు కొంత కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి యొక్క మృగశిర నక్షత్ర జాతకులు. వృషభ రాశి వారి వారం అన్ని రకాలుగా కూడా మరింత శోభగా ఉండడం కోసం, ఎటువంటి దుస్వప్నాలు కానీ, వాహన గండాలు కానీ జరగకుండా ఉండడం కోసంగా ఈ వారం తప్పకుండా వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకొని, అట్లాగే ఓం దుమ్ దుర్గాయై మమ దుర్గతి భంజన్యై, లేతే ఓం దుమ్ దుర్గాయై మమ దుర్గతి నాశిన్యై అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవడం ద్వారా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనం చేసి ఆలయంలో రావడం ద్వారా కూడా ఆకస్మికమైనటువంటి గండాల నుంచి బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని చెప్పచ్చు మృగశిర నక్షత్ర జాతకులకి.